హాయ్ హలో ఫ్రెండ్స్. సో యాజ్ యూజువల్ గానే నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ఏదైనా ప్రోడక్ట్ చెప్పే ముందు, ఏదైనా విషయం చెప్పే ముందు అన్ని ఆలోచించి అంత అందరి దగ్గర నేను ఒక డేటా తీసుకున్న తర్వాత మాత్రమే నేను మాట్లాడతానండి. సో నేను ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఒక నాలెడ్జ్ రావడం కోసం చేస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలిసేలా చేయండి. సో ఎనీవే మీరు చేస్తున్నారు, కానీ ఇంకా నాకు మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం అండి. ఎవరన్నా ఏదైనా పని చేయాలంటే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. సో ఈ రోజు నేను చెప్పబోయే ప్రొడక్ట్ పైరోక్సిగేమ్ ఇంజెక్షన్. సో అలాగే టాబ్లెట్స్. సో ఇది చాలా సేఫెస్ట్ డ్రగ్ అండి. సో కిడ్నీ మీద తక్కువ ప్రభావం చూపే డ్రగ్ ఏదైనా ఉందంటే అది పైరోక్సిగేమేనండి. ఓకే. సో ఈ రోజు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎవరు వాడాలి అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందామండి. అసలు ఇది ఎక్కువగా మనం చూసుకుంటే కనుక రొమటైడ్ ఆర్థరైటిస్ లో అంటే ఎక్కువగా వాడతారండి. కేళ్లవాతం కానీ, కేళ్ల నొప్పులు కానీ, ఎర్రగా అయిపోవడం కానీ, టెండర్నెస్ ఉండడం కానీ, సో అలాంటి సందర్భాల్లో ఆర్థోపెడిషియన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఇది పైరోక్సిగమ్ ఇంజెక్షన్. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా ఎక్కువగా వాడడం జరుగుతుందండి. కదలికల విషయంలో కానీ, కాళ్ళు చేతులు వంకరలు పోవడం కానీ, నడిచే విధానంలో సైడ్ కి నడుస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి సందర్భాల్లో పైరోక్సిగమ్ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మస్కులోస్కెల్టల్ ఇంజురీస్ ఏమన్నా జరిగినా కూడా, పడిపోయినా, అలాగే బాగా పెయిన్ ఉన్నా, అలాగే దెబ్బలు తగిలి అది ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి వాపు వచ్చినా వాపు కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇంకా చూసుకుంటే యాంకైలో స్పాండిలైటిస్. సో ఈ సందర్భంలో అంటే స్పైన్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు కండరాలు బిగుతుగా అయిపోతాయండి. పొద్దున్నే లెగంగానే టైట్ గా ఉంటాయి, మెడ నొప్పి. సో అలాంటి సందర్భాల్లో, పట్టేసిన సందర్భాల్లో ఎక్స్పర్ట్ అండి ఇది. అలాగే ఇంకెక్కడ అంటే కండరాలు నరాలు బాగా లాగుతున్న, వీపు దగ్గర, మెడ దగ్గర గాయాలు. సో ఇలాంటి సందర్భాల్లో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, డెంటల్ పెయిన్ ఉన్నప్పుడు, హెడాక్ ఉన్నప్పుడు, బాడీ పెయిన్ ఉన్నప్పుడు, హ్యాండ్ పెయిన్ ఉన్నప్పుడు, ఏ పెయిన్ అయినా సరే అద్భుతంగా పనిచేస్తుందండి. ఓడి డోసేజ్ మాత్రమే. సో ఓన్లీ వన్స్ ఏ డే డోసేజ్ సరిపోతుందండి ఇది. సో ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఇది ఎవరెవరు వాడకూడదు, అన్నిటికీ కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నట్టే దీనికి కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళండి. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కొన్ని రోగాలకు గాను మందులు వాడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎక్కువగా ప్రెసిపిటేట్ చేస్తుందండి. అలాంటి సందర్భాల్లో పైరోక్సిగమ్ ఇంజెక్షన్ వాడకూడదు. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి వాడకూడదు. అలాగే లివర్ అండ్ కిడ్నీ పేషెంట్స్ కూడా ఇది వాడకూడదండి, సజెస్టబుల్ కాదు. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళు వాడకూడదండి. అలాగే వచ్చేటప్పటికి పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు. అలాగే 15 సంవత్సరాల లోపు పిల్లలు వాడకూడదు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా వాడకూడదండి ఇది. ఏది ఏమైనప్పటికీ డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఈ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడవలసి ఉంటుందండి. సో విత్ దిస్ యూ హ్యావ్ గాటన్ ఏ క్లారిటీ. సో ప్లీజ్ subscribe to my YouTube channel and share few people and encourage to me. Thank you.